తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం. వింటర్ అలానే ఇప్పుడు వర్షం రెండు కూడా మనకి చాలా స్కిన్ని డ్యామేజ్ చేసేటువంటి సీజన్స్గా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఈ కాలంలోనే నిజంగా చాలా వరకు స్కిన్ పొడిబారిపోయినట్టు ఉండడము, సో దీనివల్ల స్కిన్ పైన ఎక్కువ ర్యాషెస్ రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి చాలా వరకు ట్రీట్మెంట్ విధానం అంటే ఆయింట్మెంట్సే, వెళ్ళడం తెచ్చుకోవడం, ఏదో ఒకటి తీసుకోవడం, రాసుకోవడం. కానీ దీని తర్వాత స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోతుందని కొన్ని వాటిలో విన్నాను నేను. బేసికలీ ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎప్పుడైనా అంటే అండి, ఈ వింటర్లోని ఎప్పుడు స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి. ఐదర్ సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఎనీథింగ్ కండిషన్ స్కిన్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టిస్తుంది. దేనికని మనం కన్సిడర్ చేస్తే ఏంటంటే, ఈ వింటర్కి ఈ చల్లదనానికి స్కిన్ డ్రై అయిపోతుంది, కావాల్సినంత తేమ ఉండదు. ఎప్పుడు స్కిన్ ఎప్పుడు హెల్దీగా మెయింటైన్ చేయాలి అంటే కావాల్సినంత తేమ ఉంటేనే స్కిన్ ఎప్పుడు హెల్దీగా మెయింటైన్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఫేస్ మీద కానీ, బాడీ మీద కానీ ఎక్కడైనా కావాల్సినంత తేమగా ఉంటేనే, కావాల్సినంత మాయిశ్చర్ ఉంటేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు ఈ వింటర్ సీజన్ రావటం వల్ల ఏమవుతుందంటే, ఈ వర్షాలకి దీనికి రెండు రీజన్స్ అయి ఉంటాయి. ఒకటి, తడి బట్టలు మనం వేసుకుంటాం. తడి బట్టలు వేసుకోవటం వల్ల ఈ ఎలర్జిక్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండు, కావాల్సినంత మాయిశ్చరైజర్ ఉండకుండా స్కిన్ డ్రై అయిపోవటం వల్ల కూడా ఇలాంటి కండిషన్లు వచ్చాయి. అంటే మాయిశ్చరైజర్ అంటే మనం ఏదైనా లోషన్ రాసుకోవాలంటారా? సో ఏంటంటే న్యాచురల్గా జరిగేవి ఉంటాయి, న్యాచురల్గా జరిగే మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఇప్పుడు న్యాచురల్ కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్ న్యాచురల్ మాయిశ్చరైజర్. ఇప్పుడు మీకు చూస్తే చలికాలం వస్తే చాలామంది చేతికి కొబ్బరి నూనెలు వస్తారు, పగిలిపోతున్నాయండి అది న్యాచురల్ మాయిశ్చరైజర్. అవి రాసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇలా కాకుండా ఏదైనా ఆయింట్మెంట్స్ వస్తే, ఏదైనా వస్తే దాన్ని మనం ఎక్స్టర్నల్గా రాసుకొని, దీంతో పాటు కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, దీనివల్ల స్కిన్ గ్లో అవుతుంది, మీకు వింటర్కి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అలాంటివి రాసుకుంటే ఏమవుతుందంటే, ఆ టైంకి మనం ఇన్స్టెంట్గా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, కానీ తర్వాత డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. ముందు బేసిక్ థింగ్ ఏంటంటే, స్కిన్ డ్రై అవ్వకూడదు, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. న్యాచురల్ మాయిశ్చరైజర్ ఏముంది, కోకోనట్ ఆయిల్. అయితే సార్, బేసికలీ ఇచ్చింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అదో విపరీతమైనటువంటి చెప్పలేం దాన్ని ఇచ్చింగ్ ఎలా అవుతుంది ఏంటి అనేది. సో దీనికి సంబంధించినంత వరకు ఇచ్చింగ్ తగ్గడానికి గాను, లేదంటే ఈ ఏదైతే స్కిన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మంచి హోమ్ మేడ్ చిట్కా ఏమైనా మన దగ్గర ఉందా? హోమ్ మేడ్ ఉంటాయండి. ఏంటంటే న్యాచురల్గానే ఏదైనా డిసీజ్ వస్తే న్యాచురల్గా తగ్గించుకోవడానికి, న్యాచురల్గా కంట్రోల్ పెట్టుకోవడానికే మనం అనేది చూస్తూ ఉంటాం. సో ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ వాడకుండా, స్టెరాయిడ్స్ క్రీమ్స్ ఎక్స్టర్నల్గా వాడకుండా నేచురల్గా వచ్చిందంటే మనం కన్సిడర్ చేద్దాం. ఒకటి మనం చూసుకుంటే, బయట మార్కెట్లో టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది. టీ ట్రీ ఆయిల్, అవును. టీ ట్రీ ఆయిల్ ఒక 5 to 6 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి రాసుకుంటుంటే దురదలు తగ్గుతూ ఉంటాయి. లేదు సార్, మేము మార్కెట్కి వెళ్ళాము, టీ ట్రీ ఆయిల్ కూడా మాకు తరగదు, ఇంట్లోనే పోపుల పెట్టిలో ఉన్న వాటిలో ఏమైనా చూసుకోవాలి అని అనుకుంటే, మీకు క్లౌవ్స్ ఉంటాయి, లవంగాలు 4 to 5 క్రష్ చేసి కోకోనట్ ఆయిల్లో కలిపేసాయి. ఎక్కువ పౌడర్లా చేయండి. పౌడర్లో చేస్తే దానిలో ఉన్న కెమికల్ కాంపౌండ్ మొత్తం అంతా బయటికి రిలీజ్ అవుతుంది. లేదా మీరు యాజ్ ఇట్ ఈస్ క్లౌన్ అలాగే సోక్ చేయాలనిపిస్తే వేసి ఒక 2 days 3 days ఉంచండి. అంటే దానిలో ఉన్న ఎసెన్స్ మొత్తం బయటకు వచ్చేటట్టు. ఏదో కొద్దిగా టెంపరేచర్లో హీట్ చేయండి. ఓవర్గా హీట్ చేయడం కాదు, లైట్గా టెంపరేచర్ గోరువెచ్చగా ఉందని వెయిట్ చేయండి. అప్పుడు క్లో లోపల ఉన్న కెమికల్ కాంపౌండ్, యూగినాల్ అనే కెమికల్ కాంపౌండ్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది. అది మీరు ఎక్స్టర్నల్గా స్కిన్ ఎక్కడైతే దురదలు ఉన్నాయో, సో కొంతమందికి మోస్ట్లీ ఏంటంటే మెయిల్స్లో ఎక్కువగా వస్తుంది. సో గ్రాయిన్స్ రీజన్లో ఎక్కువగా వచ్చేస్తుంది. గ్రాయిన్స్ రీజన్, బటక్స్ రీజన్లో ఎక్కువగా వస్తుంది. ఫీమేల్స్ చేతుల మీద, ఆర్మ్స్లోని ఎక్కువగా వచ్చే ఛాన్స్. సో ఇలా ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే, ఆ టైంకి మనకి ఇచ్చింగ్ సెన్సేషన్ రిలీఫ్ రావాలి, బెటర్గా తగ్గాలి అనిపిస్తే మాయిశ్చరైజర్ కదా, ఈ టీ ట్రీ ఆయిల్ కానీ, లేదా ఈ క్లోవ్లో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి దీన్ని ఎక్స్టర్నల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక 2 times 3 times వాడుకుంటే దురద చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో అంటే దీన్ని మనం బేసికలీ మీరు అన్నట్టు ఎక్కువ హీట్ చేయటం వల్ల అందులో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది. సో ఏదైనా మన కెమికల్ కాంపౌండ్ ఏమవుతుందంటే, ఎక్కువ హీట్ చేసినప్పుడు అది ఆవిరి రూపంలో బయటకు పోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ చేయకూడదు. అందుకే చూసారా, మీరు తినే ఫుడ్లో కూడా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆపండి అంటారు. అంటే కావాల్సినంత టెంపరేచర్ వరకే దానిలో ఉన్న ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ మెయింటైన్ అవుతుంటాయి. ఓవర్ హీట్ చేయటం వల్ల దానిలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అనేది చైన్ బ్రేకప్ అయిపోతుంది. చైన్ బ్రేకప్ అయిపోయి సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కింద ఫీల్ అవుతుంది. ఆ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతుంది. అది తింటే హెల్త్కి మంచిది కాకుండా చెడు చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఆయిల్లో కూడా ఎక్కువ మనం హీట్ చేసేస్తే దానిలో ఉన్న కెమికల్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మొత్తం బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పిన
క్లోవ్లో ఉన్న యూజనాల్ అనే కెమికల్ కాంపౌండ్ కూడా బ్రేక్ అయిపోతుంది. మీరు అప్పుడు రాసి ఉపయోగం లేదు. ఉండదు. అవును. కొద్దిగా హీట్ చేస్తే దానిలో కెమికల్ కాంపౌండ్ సారం అంతా దిగడానికి హెల్ప్ఫుల్గా. ఎక్కువ హీట్ చేస్తే మీరు దాన్ని యూజ్ చేయడానికి హెల్ప్ఫుల్ కాకుండా ఇంకా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అవును సార్. బేసికలీ ఈ స్కిన్ రిలేటబుల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు అన్నారు తేమ తగ్గిపోవడము అని, అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోవడం బాడీలో. మరి వింటర్లో బేసికల్ నీరు ఎక్కువ తాగాలంటే ఎవరి వల్ల కాదు. సో దీనికి ఒక మంచి ఉపాయం అంటే ఏం చెప్తారు సార్? ఒకటే అండి, వాటర్ మటుకు రెగ్యులర్గా తాగాలి. దానికి ఇంకా వేరే సోర్స్ లేదు. వేరే సోర్స్ లేదు. స్కిన్ హెల్దీగా మెయింటైన్ అవ్వాలి అంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. సెకండ్ థింగ్, మాయిశ్చరైజర్ కింద ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోండి. వాటర్ ఎక్కువ తాగలేకపోతున్నారు కానీ స్కిన్ మాయిశ్చరైజ్గా ఉండాలి ఇది అంటే రెండు చూసుకోండి. ఏసీలో ఉంటే తాపండి. ఏసీలో ఉంటే ఏమవుతుందంటే లోపల ఉన్న మాయిశ్చరైజర్ని మొత్తం ఏసీ బ్లాక్ చేస్తుంది. దీంతో స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. దానివల్ల ఏసీలో ఉన్న వాళ్ళకి ఇంకా దొదలు ఎక్కువ ఆస్కాలు ఎక్కువ. సో లేదు, మీరు ఏసీ రూమ్లోనే ఉండాలి. కొంతమంది ఏంటంటే సాఫ్ట్వేర్స్ కానీ కొన్ని క్లోజ్డ్ స్పేస్లో ఉన్న వాళ్ళకి తప్పదు, ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళకి వారు వర్క్ చేసుకోవాల్సింది. మీరు ఏం చేస్తారంటే మీ పక్కన కానీ లేదా హోమ్లో కానీ వాటర్ పెట్టడానికి చూడండి. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో టబ్లో వాటర్ పెట్టడానికన్నా చూడండి. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది, దీని లోపల ఉన్న వాటర్ తీస్తుంటే ఈ పైన ఉన్న తేమ శాతం అనేది రూమ్లో మాయిశ్చర్ మెయింటైన్ చేస్తుంది. సో రూమ్లో డ్రై ఏసీ మోడ్స్ మనం పెట్టుకుంటాం. డ్రై మోడ్ అని, మాయిశ్చర్ మోడ్ అని, కూల్ మోడ్ అని పెట్టుకుంటాం. ఎన్ని మోడ్స్ మనం పెట్టుకున్నా దాని బేసిక్ థీమ్ ఏంటంటే రూమ్లో చల్లగాలి తెప్పించాలి. అంటే తేమను ఉన్నంతా లాగేసింది కానీ మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి. మీకు చల్లగాలిలో తిరిగింది వేరు, ఏసీలో ఉన్నది వేరుగా ఉంటుంది. అవును. దానిలో తేమ శాతం కూడా ఉంటుంది, వాటర్లో తేమ శాతం కూడా ఉంటుంది. మీకు కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తారు. ఏసీలో ఒక 12 hours 13 hours ఉన్న తర్వాత హెడేక్ డెవలప్ అవుతుంది. దేనికి డెవలప్ అయిపోతుంది? మీ స్కిన్ డ్రై అయిపోతుంది. ఎందుకంటే మాయిశ్చర్ మొత్తం లాగేస్తుంది, దానివల్ల డ్రై అయిపోతుంది. ఓకే. దీన్ని ఇంట్లో ఉండి మనం చేయాలి అనుకుంటే ఇంట్లో ఒక టబ్లో వాటర్ పెట్టండి. పెడితే ఏసీలో ఉన్న మీకు ఆ ప్రాబ్లం లేదా ఆఫీస్లో కానీ ఇలాంటి వాటిలో ఏమేమి చేస్తున్నారు అనుకోండి, మీ పక్కన ఒక ఓపెన్ స్పేస్లో ఒక పాట్ ఉంటుంది చూసారా, పాట్లో వాటర్ పెట్టాం. లేదా కొంతమంది చూడండి కొద్దిగా స్టైల్గా ఉంటుందని రౌండ్ ఫిష్ బౌల్స్ మెయింటైన్ చేస్తారు బ్యూటీ కోసం, లేదా అందులో తామర పూలు లాంటివి కూడా వేస్తూ ఉంటారు. ఆ ఫిష్ అందంగా కనిపించడం, లేదా నేను పెట్ లవర్ అని చెప్పుకోవడానికి. సో వీటితో పాటు అది ఏమవుతుందంటే వీళ్ళు పక్కనే ఉంటే కొద్దిగా మాయిశ్చర్స్ అనేది మెయింటైన్ అవుతుంది. వాటర్ తాగటం అనేది బెస్ట్ ప్రిఫరెన్స్. లేదు ఇలా క్లోజ్డ్ సర్ఫేస్లో ఏసీ రూమ్స్లో ఇలా ఉన్నారంటే ఈ టిప్స్ చేయడానికి చాలా వరకు ఉపయోగం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.